మనందరికీ తెలుసండి, యేసు ప్రభుకి ముగ్గురు ఆంతరంగిక శిష్యులు ఉండేవారు. ఆయనకి ఎంతమంది శిష్యులండి? ఎస్, ఆయనకి 12 మంది శిష్యులు. కానీ 12 మంది శిష్యుల్లో దేవుడు ముగ్గురిని మాత్రం చాలా బలంగా వాడుకున్నారు. ముగ్గురితో ఎప్పుడు సహవాసంలో ఉండేవారు. కారణం ఎందుకో తెలుసండి, వాళ్ళు ఏది చెబితే అది వెంటనే పాటించేవాళ్ళు. ఆలోచన లేదు. యేసయ్య ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞకి లోబడిపోవటమే. అందుకేనండి వాళ్ళ ముగ్గురిని దేవుడు అంత దీవించాడు. ఆంతరంగిక శిష్యులు అంటారండి వాళ్ళ ముగ్గురిని. ఎవరండి వాళ్ళ ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంత నమ్మాడండి వాళ్ళని. మొదట స్థానంలో ఉన్నది ఎవరో తెలుసండి? పేతురే. కానీ ఇక్కడ బొంకింది ఎవరో తెలుసండి? పేతురే. ఆయన ఎవరో తెలియదని చెప్తుంది ఎవరో తెలుసండి? పేతురే. ఆయన అసలు ఆయన ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, నేను ఆయన ఎరగను. 1కి 2, 3 సార్లు అబద్ధం ఆడింది కూడా పేతురేనండి. పేతురు అనుకున్నాడు, అంతకు ముందు రోజు గనక చూసినట్లయితే ఆ రాత్రి ఆ గెత్సెమనే తోటలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈయన. ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో నేను పాపిష్టులైనటువంటి చేతులకి నేను అప్పగించబడబోతున్నాను, సాతాను మిమ్మల్ని గోధుమల్ని జల్లెలతో జల్లించినట్లుగా మిమ్మల్ని జల్లించబోతుంది, మీరు నన్ను ఎరగనంటారు, నన్ను విడిచిపెడతారు, గొర్రెల కాపరిని కొట్టబోతున్నాడు, గొర్రెల మందరు చెదిరిపోతుంది. ఈ మాటలు దేవుడు సెలవిచ్చినప్పుడు మొదటగా స్పందించిన వ్యక్తి ఎవరో తెలుసండి? పేతురే. పేతురు ఏమంటాడో తెలుసా అండి? అయ్యా, నీ మీదకి కనుక మరణం వస్తే ముందు నా మీదకే రావాలి. ఎందుకో తెలుసా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఈ మాటలు ఈ లోకంలో కూడా చాలామంది చెప్తారండి, చాలామంది చెప్తారు. కానీ నిజంగా ఆ టైం వచ్చినప్పుడు నిలబడరు. అది అవాస్తవం. ఆ రోజు కనుక ఎవరి జీవితంలో కనుక ఎదురైతే మాత్రం ఆ రోజు తెలుస్తుందండి, ఎవ్వరూ నమ్మకస్తులు కాదు. ప్రాణం మీదకి వచ్చిందండి. నమ్మకస్తుడు ఆంతరంగిక శిష్యుడు. ఆయన ఉన్నటువంటి 3.5 సంవత్సరాల్లో, పేతురు రా ఇక్కడికి వెళదాం, పేతురు వాళ్ళని తీసుకురా, పేతురు కట్టబడినటువంటి గాడిదని తీసుకురా, పేతురు ఆ కొండ మీదకి వెళదాం రా. ఎక్కడికి వెళ్ళినా పేతురే. ఆయన సహవాసం ఎలా ఉందో తెలుసండి? యేసయ్య నమ్మకం ఎలా ఉందో తెలుసండి? యేసయ్య ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నాడో వాళ్ళే మోసం చేశారు, వాళ్ళే అప్పగించారు. వాళ్ళలో ఒకడే దొంగ ముద్దు పెట్టుకున్నాడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. ఆ యూదా వచ్చి 30 వెండి నాణాలకి అమ్మేశాడు ఆల్రెడీ. అమ్మేసి ఏమీ తెలియనట్టు వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ విషయం ఆయనకు తెలుసండి. ఆ విషయం ఆయనకు తెలుసు. యూదా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకుని అమ్మేస్తాను కదా. ఎంత బాధ అండి. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందండి? సమస్య వచ్చినప్పుడు తెలుస్తుందండి. మామూలప్పుడు మన విశ్వాసం ఎలా ఉందో, దేవుడి మీద మన ఆత్మ తీవ్రత ఎలా ఉందో, దేవుడు మనం ఎంత ఆశ పెట్టుకొని ఉన్నామో, దేవుడి మనం ఎంత నమ్ముతున్నామో, ఎంత వెంబడిస్తున్నామో, అవి మామూలు సమయాల్లో తెలివండి. ప్రాణం మీదకి వస్తుందండి సమస్య, కదిలిపోతామండి. ఆ విశ్వాసం కదిలిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు నిజంగా శిష్యురాలివే, నిజంగా దేవుడు అంగీకరించినటువంటి బిడ్డవే. దేవుడిని మన మీద నమ్మకం పెట్టుకుంటాడండి. ఈ రోజుకి ఆ రోజున నమ్మిన యేసయ్య ఈ రోజున మనల్ని నమ్ముతున్నాడండి. ఆ మిగిలినటువంటి సేవ చేస్తామని, మిగిలినటువంటి సువార్త ప్రకటిస్తామని, ఈ భూలోకంలో దేవుడి కొరకు మనం సాక్షులుగా జీవిస్తాము. ఆ రోజున ఆయన గోడదే, ఈ రోజున అదే గోడు వెళ్ళబోతున్నాడండి. అదే వేదన. ఎంతమంది ఎలా ఉంటున్నాం? మనకి సమస్యలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కానీ మన విశ్వాసం ఎలా ఉంటుంది? రోజుకొక విశ్వాసమా, రోజుకొక విశ్వాసమా, రోజుకొకలాంటి మనస్తత్వమా? మన జీవితం ఎలా ఉంది? పేతురు కన్నా గొప్పవాళ్ళమానండి? ఒకసారి చెప్పండి. పేతురు గారి కన్నా మనం గొప్పవాళ్ళమా? కాదండి. పేతురు ఒకసారి తప్పిపోతే మనం రోజుకి ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? పేతురు రోజుకి ఆ రోజున 3 సార్లు కోడి కూసే లోపలే, పేతురు నువ్వు నన్ను ముమ్మారు కోడి కూయక మునిపే నేనెవరో తెలియదని నువ్వు చెప్తావు పేతురు. మన విశ్వాసం దేవుడికి తెలుసు. మరి అలాంటి పేతుడిని ఎందుకండి దేవుడు నమ్మాడు? అది సాక్ష్యమే, అది వాక్యం ఇవాళ. అలాంటి పేతుడిని అప్పగించేస్తాడని యోధాకి తెలుసు, యోధా అప్పగించేస్తాడని తెలుసు. మరి యోధాని ఎందుకండి
శిష్యుల జాబితాలో చేర్చేసుకున్నాడు. యోధా అప్పగిస్తాడని తెలుసు, అమ్మేస్తాడని తెలుసు, దొంగ ముద్దు పెట్టుకుంటాడని తెలుసు. ఈ యోధా ద్వారానే ఆ యాజకులకి ఆ రాత్రి కాల సమయంలో గెత్సెమనే తోటలో అమ్మబడతాడని తెలుసు. అప్పగించేటువంటి వ్యక్తి పక్కనే ఉన్నాడని తెలుసు. ఆయన అప్పగించే వ్యక్తి ఆ గుంపులోనే ఉన్నాడని తెలుసు. కానీ ఎందుకు గుంపులో ఉండనిచ్చాడు? మారతాడు, మారతాడు, మారతాడు. మారలేదండి. చివరి క్షణం వరకు మారలేదు. చివరి గడియ వరకు మారలేదు. మన బ్రతుకులు అలా ఉండకూడదండి. మన విశ్వాసం అలా ఉండకూడదు. అంటే సమస్య వచ్చినప్పుడు దేనికి బెండ్ అవ్వటానికి వీల్లేదండి. ఎంత ప్రాణం మీదకి వచ్చినా ముందుకు వెళ్ళిపోయేటువంటి విశ్వాసం నాకు కావాలి ప్రభా. 12 మంది శిష్యుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, నమ్మకస్తుల్ని. ఆ 12 మందిలో 3 అంతరంగిక శిష్యులు. చివరిలో ఎవరు ఉన్నారండి? ఎవ్వరూ లేరండి. చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు. పేతురు వెళ్ళిపోయాడు, దూరం నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, అందరూ పారిపోయారు. కానీ ఈ పేతురు 3 సార్లు బొంకటానికి గల కారణం ఏంటో చెప్తాను చూడండి. ఇంకొక్కసారి చదువుతాను. 54. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని వచ్చిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. ఎక్కడి నుంచి వస్తున్నాడండి పేతురు? పేతురు ఎలా వస్తున్నాడమ్మా? అమ్మా, పేతురు ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. ఎలా వెంబడిస్తున్నాడండి పేతురు? ఈరోజు అదండి వాక్యం. పేతురు యేసు ప్రభు గారిని ప్రేమించాడు అన్న మాట వాస్తవమే. కానీ ఎలా వెంబడిస్తున్నాడు? దగ్గరున్నాడా? సమస్యను పంచుకున్నాడా అమ్మా? శోధన పంచుకున్నాడా అమ్మా? కన్నీటిని పంచుకున్నాడమ్మా? ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తంగా మారేంత వరకు ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆ గెత్సెమనే తోటలో తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాడు. ఆ మరణము కొరకు, ఆ శిలువ మరణము కొరకు తన శరీరాన్ని అప్పగించుకుంటున్నాడు. ఆయన వేదన పడి మరీ ఆతురపడి ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరంలో నుంచి చెమటకు బదులు ఏమొస్తుందంటే రక్తం వస్తుంది. 3 సార్లు వచ్చాడండి. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు, నువ్వెందుకు నిద్రపోతున్నావు? శోధనలో ప్రవేశించకుంటున్నట్లు నువ్వు లేచి ఒక్క గడి అయినా నువ్వు ప్రార్థన చేయలేవా? చేయలేకపోయాడండి. ముమ్మారు వచ్చి లేపాడు. మరలా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన పైన ఆయన చేస్తున్నాడు. పేతుని 3 సార్లు హెచ్చరించాడండి. 3 సార్లు లేపాడు. మనల్ని ఎన్నిసార్లు సిద్ధపరుస్తున్నాడు? మనం ఎంతవరకు లోబడుతున్నాం? మనం ఎలా వెంబడిస్తున్నాం? మనం దగ్గరగా ఉండి వెంబడిస్తున్నామా? దూరంగా ఉండి వెంబడిస్తున్నామా? వెనక నుండి వెంబడిస్తున్నామా? ఒకవేళ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అబద్ధం ఆడుతున్నామా? విశ్వాసాన్ని జారిపోతున్నామా? మన విశ్వాసం ఎలా ఉంటుంది? రాకడ సమయంలో ఉన్నామండి. నేడో రేపో రాకడ తెలియదు. అటువంటి దినాల్లో మనం ఉన్నాము. మనకి సంఖ్య అక్కర్లేదండి, సంఖ్య బలం అక్కర్లేదు. మనం పరలోకం వెళ్తే చాలండి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా యేసయ్య నడిచిన ఆ దారిలోనే వెళ్ళాలి. ఆ ఇరుకైన దారిలోనే వెళ్ళాలి. ఆ కరుకైన మార్గంలోనే వెళ్ళాలి. ఆ కల్వరి మార్గంలోనే వెళ్ళాలి. ఆ గొల్గొతా కొండ మీదకి ఎక్కాలి. కష్టమే. మత్తయి సువార్తలోనే దేవుడు మాట్లాడుతున్నాడు పేతురుతో. ఎవరైనా నన్ను వెంబడించాలి అంటే తన సిలువను తాను ప్రతి దినము మోసుకుంటూ వెళ్ళాలండి. భారం అండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండటం అంటే చాలా భారమే, చాలా బాధ్యత. ఈరోజు భారములో నుంచి దేవుడు మనం నమ్మినట్లయితే బాధ్యతలు అప్పగిస్తాడండి. ఆయన భుజముల మీద ఉన్నటువంటి బాధ్యత నమ్మిన వాళ్ళకి ఇస్తాడండి. దేవుడికి స్తోత్రం. ఆయన ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత, నడిపించాల్సిన బాధ్యత పేతురు మీద ఉందండి. సంఘమంతా కాపాడబడాలంటే పేతురే. ఆ మత్తయి సువార్త 16 అధ్యాయంలో 17 అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు, పేతురు, నీ విశ్వాసం మీద నా యొక్క సంఘాన్ని కడతాను, నువ్వు కేఫాగా మార్చబడతావు. అంత నమ్మకం అండి. ఆ పేతురు ఏమైపోయాడు? ఈ లోకాసు వార్త 22 అధ్యాయంలోకి వచ్చేసరికి పేతురు ఏమైపోయాడు అంటే సమస్య వచ్చినప్పుడు ఏమైపోతున్నాడు? చెల్లించిపోతున్నాడు. ఈ రోజున మన సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? కదిలిపోతున్నాయండి మన సమస్యలు. మనల్ని కదిపేస్తున్నాయి, కానీ కదలడానికి వీల్లేదు.
దేవుని వైపు మనం ఎదురు చూడాలి. నేను రాత్రి చాలా భయంకరమైన మరి చాలా వేదన గుండా వెళ్తున్నానండి. చాలా సమస్యలు మీరు అనుకోవచ్చు, అక్కడ కూర్చున్నంటే అక్కడ ఉండే సమస్యలు వేరుగుంటే, ఇక్కడ ఉంటే రెట్టింపు సమస్యలు ఉంటాయండి. నా మనసు రాత్రి ఎలా ఉందో తెలుసండి, చాలా గలిబిలైపోతున్నాను. అనేకమైనటువంటి ప్రశ్నలతో నింపబడిపోయింది నా హృదయం. నేను ఒకటే పెట్టుకున్నాను, ప్రవ్వా నేను నిద్రపోయే లోపల నాకు ఒక్క మాట మాట్లాడు చాలు. నా సమస్య తీవ్రత అలా ఉన్నది. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అనేక రకాల శోధనలు, చాలా సమస్యలు. నలగగొట్టబడుతున్నాను ప్రవ్వా. ఆ రోజు నీ శరీరం ఎలా నలగగొట్టబడిందో ఈ రోజు నా శరీరం నలగొట్టబడుతుంది. అది నీకే తెలుసు నాయన. కానీ ఆ సమస్యలన్నీ దేవుడి దగ్గర పెట్టాను. పనులు చేస్తూనే ఉన్నాను. 2 గంటలు టీవీ దగ్గర కూర్చున్నానండి. ఏమైనా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఒక్క మాట వినబడలేదండి నాకు. వాక్యాలు వస్తాయి, ఒక్క మాట అర్థం కావట్లేదు. చాలా సమయం అయిపోయింది. అక్కడి నుంచి లేచిపోయాను, నా పనులన్నీ ముగించేసుకున్నాను. తర్వాత మళ్ళీ వాక్యం చదవటం ప్రారంభిస్తున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడాడండి. నిజంగా నేను ఎంత సంతోషించానంటే, ఆ మాటలన్నీ నా పెద్ద కొడుక్కి కూర్చొని చెప్పాను. నా చిన్న కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు చదివే పడుకోవాలి. నా దేవుడు నాతో మాట్లాడాడు. నీ పరిస్థితి అంతా నాకు తెలుసమ్మా. నీ పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎదురు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. ఆ ఫరో సైన్యం అది అనారోగ్యమనే సైన్యం కావచ్చు, అప్పులనే సైన్యం కావచ్చు, శత్రువులనే సైన్యం కావచ్చు. అనేకమైనటువంటి సైన్యం నిన్ను తరుముతుంది. దుష్టుడు సైన్యము, అనేకమైన ఆటంకాలు. కానీ నువ్వు ఆగిపోవద్దు, నువ్వు సాగిపో. ఎంత రాత్రి భయపడిపోయానో అంటే, భయం అంటే వేరే భయం కాదని నాకు అర్థం కాని ప్రశ్నలు కొన్ని ఉండిపోయినాయి నా హృదయంలో. అవన్నిటి నిమిత్తం మాట్లాడేశాడు. నేను స్వస్థపరిచే యెహోవా నేనే. నువ్వు దేని నిమిత్తం బాధపడొద్దు. అనారోగ్యాలు ఆపద్దు, నువ్వు సేవాపద్దు. చాలా మంది అంటున్నారండి, ఒక స్త్రీ చేస్తుంది, రకరకాల మాటలు వస్తున్నాయిలేండి. అవన్నీ కూడా గుండెల్లో గుచ్చుకున్నాయండి. చాలా బాధపడుతున్నాను. ఏంటి ప్రవ్వా వాళ్ళందరూ అన్ని మాటలు అంటుంటే నువ్వు మరి నీ దగ్గర నుంచి వచ్చే సమాధానం నాకు కావాలి. ఆ శత్రువుల వైపు నువ్వు చూడొద్దు, ఆ తరుముతున్నటువంటి వారి వైపు చూడొద్దు. అది అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేకపోతే మరొక శత్రువు కావచ్చు. ఆ శత్రువులందరినీ అదే నీళ్లలో నేను ముంచి వేసినట్లుగా నీ వెనక వస్తున్న ఆ శోధనలన్నీ నేను ముంచైపోతున్నాను. దేవుడికి స్తోత్రం. నేను ముంచి వేస్తాను. నువ్వు చూడాలన్నా కనిపించదా శత్రువు, నువ్వు చూడాలన్నా కనిపించవా మాటలు, నువ్వు చూడాలని వెనక్కి తిరిగినా సరే అసలు కనపడవు. ఆ నీళ్లలో నేను ముంచైపోతున్నాను. రోజు నీ సమస్య ఎలా ఉంది? నువ్వు ఆగిపోవద్దు, నువ్వు సాగిపో. దేని కొరకైతే నువ్వు ఏర్పాటు చేయబడి ఉన్నావో, దేని కొరకైతే పిలుచుకున్నానో, దేని కొరకైతే నిన్ను నింపుతున్నానో, ఏ భారమైతే నీ భుజముల మీద పెట్టానో, ఆ సిలువ మోసుకుంటూ వెళ్ళిపో ముందుకి. ఆ సిలువ మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు కేకలు వేస్తాయి. అవునా కాదమ్మా? రాళ్ళు కేకలు వేస్తాయి. కఠినాత్మలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేని దగ్గర నువ్వు ఆగద్దు, కృంగిపోవద్దు. కృంగిపోయావంటే ఆగిపోతావు. నువ్వు కృంగిపోయావంటే ఆగిపోతావు. ఏ మాటని మనసులో ఉంచొద్దు, ఏ సమస్యకి నువ్వు చోటివ్వద్దు. నువ్వు ముందుకు వెళ్ళిపో. నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడే సముద్రం పాయలవుతుంది. ఆగిపోతే ఆ సముద్రం అలాగే ఉండిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ అడుగులు వేస్తున్నప్పుడే యోర్దాను నది ఏమైందండి? యెహోషువ అక్కడ ఉన్నటువంటి యాజకులు మొట్టమొదటగా మందసాన్ని భుజాల మీద పెట్టుకుని యెహోషువ దేవుడు సెలవిచ్చినప్పుడు యాజకులు ఎప్పుడైతే ఆ యోర్దాను నదిలో అరపాదము నిలిపారో, వారి అరికాలు యోర్దాను నదికి ఎప్పుడైతే తాకినాయో ఆ నీళ్ళు ఏమైపోయినాయి అంటే వెనక్కి పారిపోయినాయి అంటండి. దేవుడికి స్తోత్రం. ఒక్కసారి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుడు అది మాట్లాడాడండి. నీ అరిపాదం మొదలుకు నీ శిరస్సు వరకు నేను స్వాధీనపరుచుకున్నాను. అరిపాదము మోపబడింది. లేవీల యాజకులు మందసము మోస్తూ యోర్దాను నదిలో ఎప్పుడైతే యాజకుల అరిపాదములు ఆ యోర్దాను నదిని తాకినాయో ఆ నీరు వెనక్కి వెళ్ళిపోయిందండి.
ఆ నీరు వెనక్కి వెళ్ళిపోయింది. నువ్వు ఆగొద్దు, ఆ సమస్య వెనక్కి వెళ్ళిపోబోతుంది. ఆ సమస్యని ఆ నీళ్ళల్లోనే నేను ముంచేయబోతున్నాను. ఇంతవరకు నిన్ను భయపెట్టిన ఆ సమస్య, నిన్ను భయపెట్టిన ఆ వ్యాధి కావచ్చు, వేదన కావచ్చు, శత్రువు కావచ్చు, భయంకరమైన మాటలు కావచ్చు, ఏవైతే నిన్ను ఇంతవరకు కలవరపరిచినయో, కలవర ఆ కలవరాలన్నీ కూడా అదే సైన్యాన్ని అంతటిని అదే నీళ్ళల్లో, అదే ఎర్ర సముద్రంలో వీళ్ళు అడుగు వేశారు కాబట్టి వాళ్ళు మునిగిపోయారండి. నువ్వు అడిగేయలేదనుకోండి, నిన్ను ముంచేస్తుంది అది. నువ్వు ఆగిపోయావనుకోండి, ఆ ఎర్ర సముద్రం అన్నా ముంచేస్తుంది, వెనక నుంచి వచ్చే సైన్యమన్నా ముంచేస్తుంది. వీళ్ళు ఆగిపోలేదు, ముందుకు సాగిపోయారు. నువ్వు కూడా అలాగే ముందుకు సాగిపో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేనికి నువ్వు భయపడొద్దు, నీ పక్షాన నేనున్నాను. హల్లెలూయా, నీ పక్షాన నేనున్నాను. ఆ మాటలు వింటున్నప్పుడు అసలు ఆ భయం ఎట్టిపోయిందో తెలియలేదండి. అంత ధైర్యం వచ్చేసిందండి. నీ పక్షాన నేనున్నాను. నీ పక్షాన మనుషులు చూడకు నువ్వు, మనుషుల సంఖ్యను చూడకు నువ్వు. మనుషులు నా వెనక వస్తున్నారా లేదా, మనుషులు నా మాటకు విలువిస్తున్నారా లేదా, లేకపోతే మనుషులు నన్ను నమ్ముతున్నారా లేదా, మనుషుల గురించి నువ్వు వెతక్కు. మనుషుల హృదయాల్లో నీ గురించి, వాళ్ళ హృదయాల్లో నీకు స్థానం ఉందా లేదా నువ్వు వెతకద్దు. నా హృదయంలో నీ కొరకు స్థానం ఉంది. నా హృదయంలో నిన్ను దాచించాను. నా హృదయంలో నీకు స్థానం ఇచ్చాను. నా హృదయంలో నువ్వున్నావు. నీ పక్షాన ఉన్నాను. నీ పక్షాన్ని యుద్ధం చేయబోతా. నువ్వు మొరపెట్టు. నువ్వెప్పుడు మొర పెడతావా, నువ్వెప్పుడు అడుగుతావా, నువ్వెప్పుడు ఆజ్ఞాపిస్తావా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆజ్ఞాపించాలి. దేవుడు చూస్తున్నాడు తల్లిగా. దేనికి భయపడొద్దు నాన్న. నీ జీవితం కదిలిపోవచ్చు. నీ విశ్వాసము భయంకరంగా ఎలాగుందో ఈరోజు నీ పరిస్థితులను బట్టి, అది యొక్క కుటుంబంలో అననుకూల సమస్యలు, అననుకూలమైనటువంటి సమస్యలు. ఇశ్రాయేలీయులు ఏమన్నారండి మోషేతో, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, వెనక ఫరో సైన్యం వచ్చేసింది, బలవంతుడు ఇప్పుడు మమ్మల్ని తరుముతున్నాడు. బలవంతుడే, ఆ రోగం బలవంతుడే, ఆ వ్యాధి బలవంతుడే, ఆ అప్పుల బాధ బలవంతుడే. ఆ బలవంతుడు కొద్దిసేపు ఓర్చుకుంటే ఏమయ్యాడో, నీళ్ల పాలైపోయాడండి. ఆ బలవంతుడు నీళ్ళలో ముంచేశాడు దేవుడు. వాడు మునగాల, నువ్వు మునగాల. నువ్వు నిలబడితే మునిగిపోతాడు. నువ్వు ఆగిపోతే వాడు నిన్ను ముంచేస్తాడు, కబళించేస్తాడు. ఈ విశ్వాసం ఎలాగుంది తల్లిగా? భయపడొద్దమ్మా. సమస్యకు భయపడొద్దు, శోధనకు భయపడొద్దు. ముంచేశాడు దేవుడు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వెప్పుడు ప్రార్థిస్తావా, నువ్వెప్పుడు మొర పెడతావా, నువ్వెప్పుడు దేవుడి శక్తిని తీసుకుంటావా? తీసుకో శక్తిని, తీసుకో. దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు, తీసుకో. దేవుడు నిన్ను నమ్మాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ కొరకు, నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ విజ్ఞాపన కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు రాజ్య పరిపాలన నీ పట్ల జరగాలి, నీ ద్వారా జరగాలి, నీ ద్వారా కార్యాలు జరగాలి, నీ ద్వారా దేవుడు రాజ్యము స్థాపించబడాలి. దేవుడికి స్తోత్రం. మన విశ్వాసం మామూలుగా ఉండొద్దండి. మన విశ్వాసం నార్మల్గా ఉండొద్దు. మన విశ్వాసం ఏదో 2 పాటలు పాడేసుకుని, లేకపోతే ఏదో చిన్న వాక్యం చదివేసుకుని, ఏదో చిన్న ప్రార్థన చేసేసుకుని, ఏదో వెళ్ళిపోవడం, నామకార్థ క్రైస్తవత తుడిచిపెట్టేసేద్దాం యేసునామములో. వద్దండి, ఆ జీవితం మనకొద్దు, ఆ విశ్వాసం మనకొద్దు, అలాంటి ప్రార్థన వద్దు. నామకార్థ క్రైస్తవుడు అని పిలువబడేటువంటి ఆ పిలుపు వద్దండి. ఎందుకండి ఆ పనికి మాలిన పిలుపు? ఎందుకండి? మనుషుల దృష్టిలో క్రైస్తవులమని, మనుషుల దృష్టిలో విశ్వాసులమని, మనుషుల దృష్టిలో పవిత్రులుగా నటన మనకొద్దండి. నటనొద్దు. మనం జీవిద్దాం. మృత తుల్యమైనటువంటి శరీరాన్ని దేవుడు ఆ రోజున ఆ లాజరును లేపాడు. ఈ రోజున నీలో నాలో ఏ బలహీనత అయితే ఉందో, ఏ మృత తుల్యమైతే ఉన్నదో, ఏ పనికి రాని జీవితం అయితే ఉందో, ఏ పాతి పెట్టబడిన అనుభవం అయితే ఉన్నదో, ఆ దేవుడికి అప్పగించేద్దాం. ఆ దేవుడికి అప్పగించేసేద్దాం. జీవంతో నింపుతాడండి. మనలో ఏదో బలహీనతలు ఉన్నాయి, ఏవో సమస్యలు ఉన్నాయి, పాతి పెట్టబడినటువంటి అనుభవం ఉంది, నార వస్త్రము చుట్టబడినటువంటి అనుభవం. కట్టబడుతున్నాం, బంధకాలతో ఉన్నాం, బంధించబడి ఉంటున్నాం, బయటికి రాలేకపోతున్నాం, పొందుకోవాలనుకుంటున్నాం, పొందుకోలేకపోతున్నాం, చెయ్యాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. దేవుడిని అడుగు. ఆ నార వస్త్రములు తీసివేస్తాడు దేవుడు. ఆ నార వస్త్రములు తీసివేస్తాడు. ఆ ప్రేత వస్త్రము తీసివేస్తాడు. ఆ పాపపు వస్త్రము తీసివేస్తాడు. ఆ మురికి వస్త్రము తీసివేస్తాడు. దేవుడు తన శక్తితో నింపాలని దేవుడు చూస్తాడు. ఆ రోజున లాజరును లేపి ఆ యొక్క యోహాను సువార్తలు ఎందుకు రాసుంచాడో తెలుసా? నీ కోసమే, నా కోసమే.
నీ కోసము నా కోసమే ఎందుకు లాజరుని బ్రతికించాడు 4 రోజుల తర్వాత అంటే, నా జీవితంలో అమ్మ నువ్వు అడిగితే, మార్తమలాగా నువ్వు మొర్ర పెడితే, మరియమ్మలాగా నువ్వు కన్నీరు కారిస్తే నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమస్యల్లో ఎవరైనా లేకపోతే నీలో లాజరు ఉన్నాడా? నీలో మృతుడైన లాజరు ఉన్నాడా? నీ ఆత్మీయ జీవితం ఈరోజు మృతమైపోయిందా? అప్పగించే దేవుడికి. ఆత్మీయ జీవితము పాతి పెట్టబడినటువంటి జీవితంగా ఉందా? సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నామా? అప్పగించుకుందామండి దేవుడికి. ఆ లాజరు కుళ్ళిపోయాడండి. సొంత అక్కే చెప్తుంది, అయ్యా చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది అయ్యా, వద్దయ్యా, వాసన కొడుతుందయ్యా, వాసన కొడుతుందయ్యా, 4 రోజులు అయిపోయిందయ్యా. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదండి. ఏ వాసన ఉందో మన జీవితంలో, ఏ కుళ్ళిపోయినటువంటి అనుభవాల్లోనే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితం కుళ్ళిపోయిందేమో, మన ఆత్మీయ జీవితంలో బలహీనతలోని ఏమో, మన ఆత్మీయ జీవితంలో నారవస్త్రములు కట్టబడి బంధించబడి ఉన్నామేమో. అపవాది క్రియలు, ఏ క్రియ అయితే మనల్ని బయటికి రానికుండా, ఆ సమాధిలో నుంచి బయటికి రానికుండా, ఆ సమాధిలో మనల్ని రాయి అడ్డు పెట్టి మనల్ని బంధించిందో, ఈ రోజున యేసు శక్తి కలిగిన నామములో దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు. ఆమేన్. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పాతి పెట్టబడిన అనుభవం కోల్పోయావు ఆత్మీయ జీవితం. ఆశ ఉంది, క్రియలు లేవు. ఆశ ఉంది, బయటికి రాలేకపోతున్నావు. సమస్యలు సమస్యలు సమస్యలు, అది వ్యాధి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు. ఈ అంత్యకాల దినాలు అలాగే ఉంటాయండి. నేను సవాల్ చేసి చెప్తున్నాను, ఈ అంత్యకాల దినాలు అలాగే ఉంటాయమ్మా. ఎవరు సహకరించరు, భార్యకి భర్త సహకరించడు, ఆ తల్లి తండ్రికి బిడ్డలు సహకరించరు, బిడ్డలకి ఇంకొకరు సహకరించరు. సహకరించని రోజుల్లో నువ్వు ఉన్నావు. నీకు సహకరించేవాడు దేవుడు. అందుకే నీ భార్య నీకు సహకరించకపోవచ్చు, నీ భర్త నీకు సహకరించకపోవచ్చు, నీ బిడ్డలు నీకు సహకరించకపోవచ్చు. ఇది అంత్యకాల దినం, రాకడ దినం, అంతిమ గడియలో మనమున్నాం. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని దేవుడికి అప్పగించుకో. ఈరోజు దేవుడు సూటిగా సర్వసూటిగా మాట్లాడేది ఏంటో తెలుసండి. నువ్వు సిద్ధపడితే చాలు. నువ్వు సిద్ధపడి లాస్ట్ పిలుపు వచ్చేస్తుందండి. మీకు తెలుసా, మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్ళిపోయేసరికి ఆయన చివరి గడి వచ్చేసింది. ఆ రోజున మందిరంలోకి వెళ్ళినప్పుడు అంతకుముందు ఈ 2 గుడ్డి వాళ్ళు స్వస్థపరచబడ్డారు, ఊచకాలు చేతులు కలిగిన వారు స్వస్థపరచబడ్డారు, దయ్యములతో ఉన్నవాళ్ళు విడుదల పొంది ఉన్నారు అని రాయబడినటువంటి ఆ మాట మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వచ్చేసి ఏమైందో తెలుసండి. మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఊచగాలు చేతులు కలిగిన వారును, పక్షవాతము కలిగిన వారును, దయ్యములు పట్టిన వారును, చాంద్ర రోగము కలిగిన వారు అందరూ 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 విడుదల, అందరికీ విడుదల ఇవ్వటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున అదే అంతిమ గడియలను వాడుగు ఇచ్చేస్తాడు దేవుడు. ఈ రోజున ఆయన ఆత్మ తీవ్రత ఎలా ఉందో తెలుసా? ఈ రోజున ఆయన హృదయాలాపన ఎలా ఉందో తెలుసా? ఈ రోజున ఆయన హృదయ సిద్ధపాటు ఎలా ఉందో తెలుసా? చూసుకోండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. గాడిద మీద ఊరేగుకుంటూ ఆయన వెళ్ళాడు. యెరూషలేము మందిరంలోనికి వెళ్ళాడు. యెరూషలేము మందిరంలోనికి వెళ్తే 13వ అధ్యాయం 21వ అధ్యాయం 14వ వచనం, గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. అదే 20వ అధ్యాయంలో 31లో కనుక మనం చూస్తే, ఊరకుండుడని జనులు వారిని గద్దించను గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా మా కన్నులు తెరువుమని అనిరి. కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. చివరి గడియలు వచ్చేసినాయండి ఆయనకి. ఆయన సువార్త ఆగిపోతుంది. తండ్రి చిత్తము నెరవేర్చేశాడు. పరలోక రాజ్యం ఇంకా వెళ్ళిపోవాలి. సిలువకు అప్పగించబడేటువంటి దినాల దగ్గరకు వచ్చేసినాయి. ఆయన టైం అయిపోతుంది. అందుకే 21:32లో చూస్తే, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించము. 2 గుడ్డివాళ్ళు అడిగారండి స్వస్థత. అదే 21వ అధ్యాయం 14లో వచ్చిన ఇస్తే, గుడ్డివాడు కాదు, గుడ్డివారును తండోపతండాలుగా వచ్చేసారండి.
జనులందరూ వచ్చేశారు, గుడ్డి వాళ్ళందరూ వచ్చేశారు, కుంటి వాళ్ళందరూ వచ్చేశారు, ఊచకాలు చేతులు కలిగిన వారు వచ్చేసారు. ఎవరెవరికి ఏమేమి కావాలో వాళ్ళు వచ్చేసి ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు. ఎవరిని కాదంటలేదు దేవుడు. కారణం ఏంటో తెలుసండి, టైం అయిపోతుంది. అందుకే ఆయన చేయాల్సిన మొత్తం చేసేయాలి. అందరినీ సంతోషపెట్టాలి, అందరినీ విడిపించాలి. ఈరోజు ఆయన ఆత్మ తీవ్రత అలాగే ఉందండి. ఇవి అంతిమ గడియలు, ఇది రాకడికి సమీపించినటువంటి దినాలు. నార్మల్గా ఏదో 2 పాటలు పాడేసుకుని, ఏదో ఒక చిన్న వాక్యం ధ్యానించేసుకుని, ఏదో మేము మందిరానికి వెళ్ళాం అయిపోయింది అన్న రోజులు పోయినాయి, ఈరోజు నేను దేవుడి మందిరంకి వెళ్తే దేవుని శక్తితో నేను నింపబడాలి. ఈరోజు నేను దేవుడి మందిరానికి వెళ్తే దేవుడు నాతో మాట్లాడాలి. ఈరోజు నేను దేవుడి మందిరానికి వెళ్తే నేను దేవుడి శక్తిని పొందుకుని బయటికి వెళ్ళాలి. ఆ రోషం కావాలి నీకు, ఆ పౌరుషం కావాలి నీకు, ఆ పట్టుదల కావాలి నీకు. దేవుడు అది ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున వాళ్ళందరూ అడుగుతున్నారు, కుంటివారును, గుడ్డివారును, ఊచకాలు చేతులు కలిగిన వారును, చాంద్ర రోగము కలిగిన వారును అందరూ వచ్చేశారు. వచ్చిన వారిలో ఒక్కళ్ళు కూడా విడిచిపెట్టలేదండి. ఈరోజు నువ్వు దేవుడి మందిరానికి వచ్చావు, చాలా ప్రయాసపడ్డావు, నాకన్నా మీరే ప్రయాసపడ్డారు. ఈరోజు దేవుడికి వందనాలు. ఎవరు ఎంత ప్రయాసపడ్డారో అంత పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ బంధకాలతో ఉన్నారో నా తండ్రి నాతో మాట్లాడుచుండగా, నా తండ్రితో కలిసి ఈ రోజునే వాక్యం చెప్తున్నాను. నాకు తెలుసు నా తండ్రి నాకేం బోధిస్తున్నాడో నాకు తెలుసు. నా తండ్రి నాతో సహవాసం చేస్తున్న విధానం నాకు తెలుసు. నా తండ్రి ఏం బోధిస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్పబోతున్నాడో నాకు తెలుసు. ఆ రోజున వాళ్ళందరికీ ఎలాంటి విడుదల వచ్చిందో ఈ రోజున సమకూర్చబడి ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల, ప్రతి ఒక్కరికి విడుదల. ఆ విడుదల ఇవ్వడానికి దేవుడు వచ్చేసాడు ఈ రోజున. ఏం కావాలి నీకు, ఏం కావాలి? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అంటాడు, నీకేమి చేయగోరి ఉన్నానో చెప్పు. నీకేం కావాలంటే నీకు అది ఇవ్వడానికి సిద్ధం. అడగడానికి నువ్వు సిద్ధమా? పొందుకోవటానికి నువ్వు సిద్ధమా? దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగడానికి మనం సిద్ధం అవ్వాలి. ప్రభువా మాకు విడుదల కావాలి, నా బిడ్డలకి రక్షణ కావాలి, లేదా నా కుటుంబంలో వాళ్ళకి స్వస్థత కావాలి. ఇవన్నీ నార్మల్ అండి, ఇవన్నీ నార్మల్ అండి. నాకు నీ రాజ్యం కావాలయ్యా, నాకు నీ రాజ్యం కావాలయ్యా. సిలువ వేయబడినటువంటి 2 దొంగలు యేసయ్యతో ఉన్నారు. కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు, నిన్ను నువ్వు రక్షించుకుని మొదట నిన్ను నువ్వు కాపాడుకో అయ్యా, 3 మేకల నుంచి బయటికి రా, తర్వాత మమ్మల్ని రక్షించు. వాడు ఎలా అడిగాడో అదే పొందుకున్నాడు. దేవుడి గాయపరచటానికి, దేవుడి హృదయాన్ని అప్పటికి కూడా గాయపరిచిన వాళ్ళు ఉన్నారు తెలుసు కదా. అప్పుడు కూడా శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. అప్పుడు కూడా అంత బాధ పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఈరోజు నీకు ఉండటం పెద్ద విశేషమా? ఆయన చావు బ్రతుకుల మధ్యన వేలాడుతున్నాడమ్మా. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. ఆ సమయంలో కూడా యేసయ్యని గాయపరిచారు. ఇప్పుడు నిన్ను గాయపరుస్తున్నారే, వాళ్ళని చూసి ఎంత ఏడుస్తున్నావు? ఈ కుటుంబంలో నీకు సహకరించట్లేదే, వాళ్ళని చూసి నువ్వు ఎంత బాధపడుతున్నావు? నీ బంధుమిత్రుల దగ్గరే నువ్వు చిన్న చూపు చూడబడుతున్నావే, నువ్వెంత బాధపడుతున్నావు? నీకు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావే, కడుపును పుట్టిన బిడ్డలు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళకి సహకరించట్లేదే. ఎన్నిసార్లు ఏడ్చావమ్మా, ఎన్నిసార్లు కుళ్ళిపోతున్నావు, ఎన్నిసార్లు కృంగిపోయావు, ఎన్నిసార్లు విసిగిపోయావు, ఎన్నిసార్లు వేదన పడుతున్నావు, ఎన్నిసార్లు నిస్సహాయ స్థితి. దేవుడు సెలవిస్తుంది ఏంటో తెలుసా అమ్మా, నేనైతే సిలువ మీద నిస్సహాయ స్థితిలో భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడుతూ ఉన్నప్పుడు కూడా గాయపరచబడి, ఈ పైన గాయాలు నాకు నొప్పి కాలేదు, నొప్పే, కానీ అంతకన్నా గాయం ఒకటి ఉంది. ఈరోజు నన్ను గాయపరచబడినటువంటి ఒక గాయం ఉంది. ఆ గాయం కోసం దేవుడు చెప్పబోతున్నాడు. ఆ ఎడం పక్కన ఉన్నాడు, వాడు అన్నాడు, నువ్వు రక్షించుకుని నన్ను రక్షించన్నాడు. వాడన్నా పెద్ద బాధపడలేదండి. ఇంకో గాయం ఉంది. ఆ కుడి పక్కన ఉన్న దొంగ ఏమన్నాడు తెలుసా? అయ్యా మేము దొంగలమయ్యా, మాకిది అయ్యా మాకిది న్యాయమే, కానీ నీకు మాత్రం అన్యాయం. నువ్వు ఏ పాపం చేయలేదయ్యా,
నువ్వే పాపం చేయలేదయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా, మేము దొంగలమయ్యా, మాకు ఇది న్యాయమేనయ్యా. యేసు, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన. యేసు, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా. ఆ మాట ఆయన హృదయానికి ఎంత ఊరటనిచ్చిందో తెలుసండి. ఈ గాయాలన్నీ మర్చిపోయాడండి, ఈ బాధ అంతా మర్చిపోయాడు. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయమ్మా. ఈరోజు నీ ఇంట్లో గాయపరచబడుతున్న వేదన, బాధలు, అది ఆర్థిక డబ్బుల సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, నమ్మిన వాళ్ళే దూరం అవ్వచ్చు, గుండెలు పిండేస్తాయండి ఆ బాధలు. కానీ అప్పుడు నీ హృదయ స్థితి ఎలా ఉందమ్మా? నువ్వు దేవుడితో మాట్లాడే విధానం ఎలా ఉందమ్మా? ఆ ఎడం ప్రక్కన ఉన్నవాడు మాట్లాడినప్పుడు ఆయన హృదయం మరలా గుచ్చబడింది. ఈ శరీరానికి, ఈ చేతులకి గాయాలు, కాళ్ళకి గాయాలు, తలలో గాయాలు, ఈ గాయాలు కాదండి, మరలా అలాంటి స్థితిలో కూడా యేసయ్యను అర్థం చేసుకోకుండా గాయపడుతుంటే ఆయన ఎంత వేదన పడ్డాడో. అదే సమయంలో కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ అతన్ని గద్దించి, నీకు తెలీదా మనం ఎలాంటి వాళ్ళం, మన స్థితి ఎలాంటిదో తెలీదా, మనం చేసిన పాపానికి ఈ శిక్ష తగినదే, కానీ అయ్యా ఈ శిక్ష మాకు న్యాయమే, కానీ నీకు మాత్రం అన్యాయమయ్యా, నువ్వు దేవుడవయ్యా. ఆయన ఏమంటున్నాడో తెలుసండి, అయ్యా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఆ మాట ఆయనకి ఎంత ఊరటిచ్చిందో తెలుసండి. అంటే ఆ దొంగ ఆ వేలాడుతున్నప్పుడు, చావు బ్రతుకుల మీద ఉన్నప్పుడు, లాస్ట్ క్షణంలో ఉన్నప్పుడు ఆయన యేసయ్యని గుర్తుపట్టాడు. యేసయ్యను గుర్తుపట్టడం కాదు, ఆయన మరలా వస్తున్నాడని గుర్తుపడుతున్నాడు. అందుకే అన్నాడు, అయ్యా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అంటే నీకు రాజ్యం ఉంది, నీకు రాజ్యం ఉందయ్యా, నువ్వు మరలా వస్తావయ్యా, నువ్వు మాలాగా పాతి పెట్టబడి నువ్వు ఉండిపోవయ్యా, నువ్వు మరలా తిరిగి లేస్తావయ్యా, నువ్వు వస్తావయ్యా, నీ రాజ్యముతో వస్తావయ్యా, నీ దూతలతో వస్తావయ్యా, నీకంటూ రాజ్యం ఉందయ్యా, ఆ రాజ్యములో నువ్వు రాజ్య పరిపాలన చేయబోతున్నావయ్యా, ఆ పరిపాలనలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా నేను పాపిష్టోడినేనయ్యా, ఇప్పుడు చచ్చిపోతే నేను పాతాళలో తొక్కబడతానయ్యా, కానీ అయ్యా నీకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నన్ను క్షమించినట్లయితే నీ రాజ్యంలో నాకు స్థానమే అయ్యా. బ్రతిమలాడుతున్నాడండి. వెంటనే వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా, నిశ్చయముగా నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉందమ్మా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నిజమే, మన పరిస్థితులు సహకరించినప్పుడు చాలా కోపం వస్తుంది, బాధ వస్తుంది. నిజంగా దేవుడు నా పక్షాన ఉన్నాడా? నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా? నా ప్రార్థన వింటే ఏంటి సమస్యలు, ఏంటి రోగాలు, ఏంటి సహకరించినటువంటి బాధలు? అదే మనం అనుకుంటాం. అదే సమస్యలు ఆయన ఉన్నాడు, వేలాడుతూ ఉన్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రాణముతో పోరాడుతున్నాడు. ఆ సమయంలో ఆ రెండవ దొంగ చేసిన ప్రార్థన ఆయన హృదయానికి ఊరడింపు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది? ఎడం చేతి పక్కన ఉన్నావా, కుడి చేతి పక్కన ఉన్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? దేవుడిని అడుగుదాం. ఈరోజు మనకేం కావాలి ప్రవ్వా? మా కుటుంబంలో కావలసిన అప్పులు తీరిపోవాలి ప్రవ్వా, ఈ వ్యాధులు తీరిపోవాలి ప్రవ్వా, లేకపోతే మా కుటుంబం ఇలా ఉండాలి ప్రవ్వా, మేము ఏదో కొనుక్కోవాలి. అవన్నీ వేస్ట్ అండి, అవన్నీ వేస్ట్. అసలు అడగద్దు అవి. దయచేసి యేసునామములో అవి మానేయండి. అవొద్దు, అవి దేవుడు చూసుకుంటాడు. మొదట నా నీతిని, నీ రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ నేను నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. అవన్నీ నీకు ఇస్తానమ్మా, వాటి కోసం నీకు ఎందుకమ్మా చింత? నీ గురించి నేను చింత పడుతున్నా. నువ్వు అడగాల్సింది ఇంకోటి ఉంది. ఏంటో తెలుసా? దేవుడి రాజ్యం, దేవుని సహవాసం, దేవునితో ఉన్నటువంటి ఐక్యం, దేవుడితో ఉన్నటువంటి సత్సంబంధం. నీ బంధం ఎలా ఉంది? కాపాడుకున్నావా? నీ దేవుడితో ఉన్నటువంటి సహవాసం ఎలా ఉంది? ఒకసారి నువ్వు ఎప్పుడన్నా చెక్ చేసుకుంటున్నామా? నీ సహవాసం ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? నువ్వు దేవుడి దగ్గర పక్కన నిలబడే విధానం ఎలా ఉంది? నీ సహవాసం ఎలా ఉంది అంటే ఒకటే క్వశ్చన్, ఎడం వైపున ఉన్నావా, కుడి వైపున ఉన్నావా?
కుడివైపున ఉన్నవాడి విశ్వాసం అలా ఉంది, ఎడం వైపున ఉన్నవాడి విశ్వాసం ఇలా ఉంది. నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు అంటే నువ్వు దేవునితో ఏ సహవాసంతో ఉన్నామా? నువ్వు ఎలా ఉంటే అదే పొందుకుంటావు. నువ్వు ఎలా ఉంటే ఆయన హృదయాన్ని అలా గెలుచుకుంటావు. గాయపరుస్తామా, గెలుచుకుంటామా? ఆయన హృదయాన్ని గాయపరుస్తామా, గెలుచుకుంటామా? మన విశ్వాసం ఎలా ఉందమ్మా? ఈ రోజున అడుగుతున్నాడు దేవుడు. నీకు తెలుసా తల్లిగా, పులిపీఠం దగ్గరుండి అబద్ధం నిజం. ఎప్పుడు నాకు దేవుడి కృపలు అబద్ధాలు రావండి. దేవుడికి స్తోత్రం. అలా నన్ను ఉంచినందుకు దేవుడికి నిండు వందనాలు. నిన్న రాత్రి అంతా పడుకోలేదండి, మొన్న రాత్రి అంతా పడుకోలేదండి. అమ్మకి పెద్ద బాబుకిను అమ్మకి ఫుల్ ఫీవరు, అసలు ఊపిరి ఆడనంత దగ్గు, ఊపిరి ఆడట్ల వాళ్ళకి. అస్సలు పడుకోనండి. ఎవరికైనా బాగోపోతే అసలు పడుకోను, ఇంకా కూర్చునే ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఏసు రక్తం ఉచ్చరిస్తానండి. అంతే. పోరాటం 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 కంటి మీద ఇలాగ రెప్పేయలేదండి అసలు. కానీ ఉండి నేను చేసిన తప్పేంటో తెలుసండి, 6:30కి పడుకున్నానండి ఉదయం. నేను చేసిన తప్పదే. దేవుని క్షమాపణ 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 అడిగాను. అయ్యా, నేను బలిపీఠం మీద పెట్టబడిన బలి పశువునయ్యా, నేను చావాలయ్యా. నేను ఎందుకు పడుకున్నాను? నేను పడుకోబట్టే కదా అక్కడ 2 గంటలు పడుకుంటే ఇక్కడ 2 గంటలు లేట్ అయిపోయింది. చూసారా? అక్కడ 2 గంటలు పడుకున్నాను, ఇక్కడ 2 గంటలు లేట్ అయిపోయినయ్యా. నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. నా నా గురించి నీ నామానికి అవమానం రాకూడదయ్యా, నువ్వు తలదించుకోకూడదయ్యా. ఆ 2 గంటలకు కక్కుర్తి పడ్డానయ్యా నిద్రకి. రాత్రి అంతా పడుకోలేదని తెల్లారు 6:30కి పడుకుని లేచేసరికి 8 అయిపోయిందండి. ఆ 2 గంటలు నీకు కక్కుర్తి పడ్డానయ్యా. ఆ కక్కుర్తే ఈరోజు నేను తలదించుకునేలాగా అయిపోయింది. నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు తప్పు చేయకుండా నన్ను కాపాడు. దేవుడి సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలండి. ఈ రోజున దేవుడు అడుగుతున్న మాట ఏంటమ్మా? నీ సహవాసం ఎలా ఉంది? నీ స్నేహం ఎలా ఉంది? దేవుడితో నీ బంధం ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? ఎలా ఉంటున్నాం? కుడివైపున ఉన్నామా, ఎడం వైపున ఉన్నామా? ఓకే, ఎలా ఉన్నామో ఇప్పుడు చెప్పేద్దాం. 22 లోకాక వచ్చేసేద్దాం. ఎలా ఉంది మన బంధం? ఎలా ఉంది మన స్నేహం? ఎలా ఉంది మనం దేవుడిని ప్రేమించే ప్రేమ? ఎలా ఉంది మనం ఆయనతో కట్టుకున్న ఆ ప్రేమ గోపురం? ఎలా ఉంది? చెక్ చేసుకుందాం ఈరోజు. 22:54 లూకా సువార్త 22:54. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడి ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. ఎందుకు కూర్చోవాలి అక్కడ? ఎందుకు కూర్చున్నాడు? కీర్తనలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటుంది? ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో ఉంది. నువ్వు కూర్చోవటం నాకు తెలుసు, నువ్వు నించోవటం నాకు తెలుసు, నీ నడక నాకు తెలుసు, నీ పడక నాకు తెలుసు, అన్నీ తెలుసు. ఎక్కడుండాలి? ఉండకూడని చోట పేతురున్నాడు. ఈరోజు మనం ఎక్కడ కూర్చున్నాం? ఎవరితో కూర్చున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? మన విశ్వాస యాత్ర ఎలా ఉంది? మన భక్తి జీవితం ఎలా ఉంది? చెప్పుకున్నంత మాత్రాన అయిపోదండి. ఈరోజు చెక్ చేసుకోవాలి. కొందరితో గడిపాడు. ఎందుకు కొందరితో? కొందరు అందరితో అలా ఉండటానికి వెళ్ళేది. ఎప్పుడు విశ్వాసం ఒంటరిగా ఉండవలసిందే. అత్తట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండను. అందుకే తప్పు చేశాడు. పేతురును వారి మధ్యన కూర్చుండను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి ఎంత బాగా రాసించాడు చూడండి పరిశుద్ధాత్మ తండ్రి. ఆ మంట వెలుతురులో పేతురు అక్కడ కూర్చుండటం చూసిందంటండి. ఆ చిన్నది చూడకూడదు. మనల్ని ఎవరు చూడకూడదండి. మనం ఎక్కడ కూర్చోకూడదు అక్కడ ఉండకూడదు, ఎక్కడ నిలబడకూడదు అక్కడ ఉండకూడదు. మన సహవాసాలు ఎప్పుడు కూడా సెపరేట్. పరిశుద్ధత. ఓకే. అతడు కూర్చుండట చూచి అతని తేరి చూచి వీడును. చూసావా? భాష మారిపోయింది. ఉండకూడని చోట ఉన్నాడు, అందుకే ఘనత రాలేదు. వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతనిని ఎరుగనా? నేను మొదటిసారి. మరి కొంతసేపటికి మరి ఒకడు అతనిని చూసి నీవును వారితో కూడా ఒకడు అనగా పేతురు, ఓయి నేను కానెను. ఇంచుమించు ఒక గడి అంటే గంట, ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. ఏమంటున్నాడు? సాక్ష్యం పోగొట్టుకున్నాడండి. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఎవరితో కూర్చుంటున్నాం? విశ్వాసులతో ఉంటున్నామా? అవిశ్వాసులతో ఉంటున్నామా?
కొరింథీయులకు మొదట రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చక్కగా ఉంది. విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది? వెలుగుతో చీకటికి పొత్తెక్కడిది? నేను మీతో నివసించాలనుకున్నా, మీలో నివాసం చేయాలనుకున్నాను కదా. మీరు ఎలా ప్రత్యేకముగా ఉండుడే. నీ మాట ప్రత్యేకం, నీ విధి విధానాల ప్రత్యేకం. 127 సంస్థానాలకు అధిపతి అయినటువంటి ఆ యొక్క అహష్వేరోషు రాజు దగ్గర హామాన్ సాక్ష్యం ఇస్తున్నాడు మొర్దెకై కోసం. అయ్యా, మన 127 సంస్థానాల్లో చెదిరినోళ్లే, బానిసలే, పట్టబడిన వాళ్ళే. కానీ చెదిరి ఉన్నటువంటి ఈ యూదుల విధి విధానాలు ఈ సకల ప్రజల విధానాలకి వేరుగా ఉన్నాయి. నువ్వు వేరుగా ఉంటున్నావా? కలిసిపోతున్నావా? కలిసిపోతే దేవుడు నుంచి దూరం అయిపోతావు. కలిసిపోవటానికి వీల్లేదండి, సరిపెట్టుకోవటానికి వీల్లేదు, సమర్థించుకోవటానికి అసలు రోజులు కావివి. నీ విశ్వాస జీవితాన్ని సమర్థించుకోవద్దు. ప్రభువా, మా ఆయన నాకు సహకరించట్లేదు, వదిలే అంటే విడాకులు అని కాదు. ఒంటరిగా ఉండు, దేవుడితో ఉండు, దేవునితో సహవాసం చేయి. ప్రభువా, నా భార్య వదిలే. ధైర్యంగా చెప్తున్నానండి, ఇక్కడ ఉండి దేవుడితో ఉండు. పరిస్థితులన్నీ చక్కబెట్టేస్తాడండి పరిశుద్ధాత్మ తండ్రి. పరిస్థితులు చక్కబెట్టువాడు పరిశుద్ధాత్మ తండ్రి. రోషము కలిగిన దేవుడు. నీకెందుకు ఆ బాధ? నువ్వు దేవుడితో ఉన్నావా లేదా చెక్ చేసుకో. ఆంతరంగిక శిష్యుడు అనే పేరు పొందినటువంటి పేతురు దేవుడితో లేడు, దేవుడికి దూరంగా ఉన్నాడు, వెనక నుండి వెంబడిస్తున్నాడు, దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు. ఈరోజు మన సహవాసం దేవుడితో దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? పక్కనున్నామా, వెనకున్నామా? ఈరోజు నా 2 దొంగల్లో ఎక్కడున్నాం? దొంగలమే. మనం కూడా దొంగలం కాదా బాబోయ్? చాలా సార్లు దొంగలండి. ఎందుకు? దశం భాగం ఇవ్వడంలో దొంగలం, ఎస్ ఆర్ నో? ఎస్. ప్రార్థన చేయడంలో దొంగలం, అవునా కాదా? దొంగలమే. దేవునితో సహవాసం విషయంలో వాక్యం చదివేటువంటి వాక్య ధ్యానంలో దొంగలం. ఎన్నిసార్లు దొంగలమండి? ఖచ్చితంగా దొంగలమేనండి. ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చినటువంటి పాపములో పాలిభాగస్తులం. హల్లెలూయా. కానీ దేవుడి కృపలో ఆయనలో అంటు కట్టబడుతున్నాం. దేవుడికి స్తోత్రం. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన విశ్వాసం ఎలా ఉంది, మన సహవాసాలు ఎలా ఉన్నాయి, అది మాట్లాడుతున్నాడు దేవుడు. నీ స్నేహితులు ఎలా ఎంచుకుంటున్నావు? సహవాసాలు ఎలా ఉన్నాయి? ఎవరి మధ్యన కూర్చుంటున్నావు? ఎవరితో కూర్చుంటున్నావు? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నావు? ఎవరితో ఒప్పుకోడు దేవుడు. 3 సార్లు అబద్ధం ఆడాడండి ఆంతరంగిక శిష్యుడైనటువంటి పేతురు గారు. ఆయన అసలు ఎవరో నాకు తెలియదు అనేసాడు. ఆయన పేరే తెలీదు, ఆయన రూపమే తెలీదు, ఆయన ఎవరో తెలీదు. వాళ్ళు అన్నారు, నీ మాట నీ మీద, నీ పలుకు నీ మీద సాక్ష్యం చెప్తుంది, నీ వస్త్రధారణ నీకు సాక్ష్యం చెప్తుంది, నువ్వు గలిలయుడు అని, ఆయన శిష్యుడు అని. హల్లెలూయా. నీ బొట్టు లేని తనము చూసి ఆ క్రైస్తత్వం, నీ నుదురు ఖాళీగా ఉండటం చూసి నువ్వు క్రైస్తవురాలవని సాక్ష్యం చెప్తుంది. నీ మాట తీరు, నీ మంచితనము, నీ ప్రవర్తన సాక్ష్యం చెప్తుంది నువ్వు క్రైస్తవురాలవని. ఉందా ఆ సాక్ష్యం? ఉండాలి. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. అన్యుల మధ్యన సహవాసం చేశాడు, కారణం తప్పు చేశాడు. మల్కు మెడ చెవి తెగ నరికాడు. ఒక నింద ఉంది, ఒక అపరాధం ఉంది, ఆ ఒక్క పాపము పట్టబడి ఉన్నది. ప్రేమ ఉంది ఈరోజు మనలో, పేతురులో కూడా ప్రేమ ఉంది, కానీ దూరం అయిపోయాడమ్మా. ఒక్క పాపం. ఏ పాపం ఉందమ్మా ఈరోజు మనలో? ఏ అవిధేయత? పాపం అంటే వ్యభిచారమో దొంగతనము కాదమ్మా, ఎప్పుడో వెళ్ళిపోయినాయి, అసలు లేవు మనలో. దేవుడికి స్తోత్రం. అవిధేయతమ్మా. ప్రార్థన చేయకపోవడం అవిధేయత, వాక్యం ధ్యానించబోవడం అవిధేయత. అప్పుడే దేవుని సహవాసానికి దూరం అయిపోతా. కొందరితో సహవాసాలు ప్రారంభమవుతాయి. అప్పుడు ఎవరో కొందరు మంట వేసుకున్నప్పుడు కూర్చున్న కొందరు ఆ కొందరులో మన దగ్గర ఎవరు ఎంతమంది కొందరు అది రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటో తెలిస్తే చిన్నది అండర్లైన్ చేసుకోవచ్చు. చిన్నది అంటే నాకు ఒక రోజు అర్థం కాలేదండి. కొన్ని సంవత్సరాల క్రితం వాక్యం చదువుతున్నప్పుడు అప్పుడు అడిగాను, ప్రభువా చిన్నది అంటే అర్థం ఏంటి? ఆపేసాడు దేవుడు నన్ను అక్కడ. చిన్నదంటే ఏంటో తెలుసా? చిన్న పాపం, చిన్న పరీక్ష. ఆ చిన్న పరీక్ష దగ్గర కూడా పేతురు నిలవలేకపోయాడు. చిన్న పాపము, పడిపోతున్నాం. చిన్న సినిమా, చిన్న సీరియల్, చిన్న లేత ఏదో
స్నేహము, ఏదో మనం వదిలేసింది చిన్నది వచ్చినా, లేకపోతే చిన్న ఒక మాట అన్నా సర్రన వచ్చేస్తుంది మన కోపం. ఆ చిన్న విషయంలో నువ్వు తప్పిపోతున్నామ్మా. దేవుడికి అప్పగించుదాం. ఈ రోజున మన శరీరాల్ని, మన ప్రాణ ఆత్మ దేహాల్ని దేవుడికి అప్పగించుకుందాం. ఆ చిన్న విషయంలో కూడా నువ్వు తప్పిపోతావు. ఒక చిన్నది వచ్చి అడిగినా కూడా తప్పిపోయాడు పేతురు. ఆ చిన్న విషయం, ఆ చిన్న పాపం, ఏదో ఈ చిన్న బలహీనత కదా అనుకున్నాం, తప్పిపోతున్నాం. వచ్చింది, బొంకాడు, తెలీదు అన్నాడు. ఇంకొక ఇద్దరు అడిగారు. ఒక గడి అయిన తర్వాత, అంటే ఎంతసేపు అక్కడ ఉన్నాడండి? దేవుడు వెంబడించే విధానం అది కాదండి. అవును కదా? కాదు. బొంకాడండి. 3 సార్లు అబద్ధం ఆడేసిన తర్వాత జరిగింది ఏంటో తెలుసండి? 60వ వచనం. ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదా? నేను అతడింకనో మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, ఈరోజు నువ్వు నేనెవరో తెలియదని నువ్వు 3 సార్లు బొంకిన తర్వాతే కోడి కూస్తుంది. కోడి కూసే లోపల నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు. పేతురు జీవితం చెప్పేశాడండి. ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుడు నించుని డైరెక్ట్గా ఎదురైపోయాడు అనుకోండి, మొత్తం మన చరిత్రలు బయటకు వచ్చేస్తాయి. అవునా కాదు? వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. కోడి కూసే లోపల నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతా ఉన్నాడు. కోడి కూసిందండి. కోడి కూసింది. పేతురు గారు తర్వాత చరిత్రల్లో, నేను చెప్పాను కదా చరిత్రలు ఎక్కువ చదువుతారు. పేతురు గారు తర్వాత జీవితంలో పేతురు గారు వెళ్తుంటే వెనకాల ఉన్న అన్యులు కావచ్చు, మరొకడ అవిశ్వాసులు కావచ్చు, వాళ్ళందరూ ఏమనేవారో తెలుసంటే కొక్కురుకో అనేవారంటండి. కొక్కురకో అని ఎక్కిరించేవారు అంటండి. కారణం, ఒక కోడి కూసే లోపల ఇతను 3 సార్లు అబద్ధం ఆడాడు. పేతురు గారు వెళ్తున్నప్పుడల్లా వెనకాల నుంచి నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వాళ్ళని పట్టించుకోవద్దు. ఓకే, చూడండి. అతడు ఇంకనూ మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడండి. ప్రవ్వా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అయింది ప్రవ్వా. నువ్వు నా ప్రాణం అనుకున్నానే, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డిస్తానన్నానే, కానీ నువ్వు చెప్పింది నిజమైందయ్యా. నీ ప్రాణానికి నేను ప్రాణం ఇవ్వటం కాదు కదా, అసలు నువ్వెవరో తెలియదని అబద్ధం ఆడానయ్యా. ఏడుస్తున్నాడండి, సంతాపపడి ఏడుస్తున్నాడు. యేసయ్య ఈ 3వసారి పేతురు అబద్ధం ఆడే టైంలో యేసయ్య అక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఈడ్చుకొని 54వ వచనంలో వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోతూ ఉన్నప్పుడు ఆయనేమో అక్కడ ఏడవబడుతున్నాడు, ఈయనేమో ఇక్కడ కాదంటున్నాడు. ఆ గొలుసులతో లాక్కెళ్తున్నప్పుడు ఆ బాధ కన్నా నేను మొదటే చెప్పాను, మొదటే ఒక మాట నొక్కి వక్కాణించడం జరిగింది. ఆ గాయాలు, మేకులు కొట్టిన బాధల కన్నా, మేకులు కొట్టిన గాయాల కన్నా, తల్లలో ఉంచినటువంటి ఆ ముళ్ళ కిరీటం కన్నా, ప్రక్కలో పొడవబడిన దానికన్నా, కాళ్ళలో చేయబడిన గాయాల కన్నా, ఆ ప్రక్కనున్నటువంటి మాట్లాడినటువంటి వాడి మాట యేసయ్య గాయాలు మరలా రేపినాయండి. వాడి మాటల కన్నా పేతురు గారు ఎప్పుడైతే నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు, యేసంటే ఎవరో తెలీదు అన్నాడే, ఆ రోజుతోనే ఆయన ఆ బాధ అంతా కూడా గుండెల్లో, ఈ శ్రమలన్నిటికన్నా, పొడవబడటం కన్నా ఆ బాధ చాలా గాయం చేసింది. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నమ్మకస్తురాలు నువ్వు నమ్మకంగా ఉంటావా? నమ్మక ద్రోహం చేస్తావా? ఇదే ఆన్సర్, ఇదే క్వశ్చన్ ఈరోజు దేవుడు మీకు, నాకు, అందరికీ. సమస్యలను చూసి భయపడిపోతావా? వెనక్కి తిరుగుతావా? పారిపోతావా? అయ్యో నా శోధన ఇలా ఉంది, అయ్యో నాకు సహకరించే వాళ్ళు లేరయ్యా. నువ్వు దేవుడితో ఉండు, దేవుడు నీకు సహకరిస్తా అన్నాడు. రాత్రే దేవుడు నాతో మాట్లాడారు. అందుకే ఈరోజు ఎంత ధైర్యంగా ఉన్నానండి, అందుకే ఈరోజు ఎంత బలంగా ఉన్నాను. రాత్రి అంతా కూడా నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను, దేవుడిని అడుగుతూనే ఉన్నాను. అందుకే ఈరోజు నేను ఇంత సూటిగా నువ్వు నమ్మకస్తురాలుగా ఉంటావా? దేవుడు గాయపరిచారు. నమ్మకస్తురాలుగా ఉంటావా? నమ్మక ద్రోహిగా ఉంటామా? ఎలా ఉన్నావు?